ఇకపోతే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రార్థనకు జవాబు పొందలేకపోవడానికి గల మరో కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మనం చదివాం 1వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ వచనంలో మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యమును లోబడక మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. ప్రార్థన చేయడం వేరు, వాక్యాన్ని ఆలకించడం వేరు. నా మాట వింటున్నారా? మరొకసారి చెప్తున్నాను, చూడండి, మీకు అర్థం కాదని చెప్తున్నాను. వాక్యాన్ని ఎవరైతే ప్రేమించి జాగ్రత్తగా విని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన జీవితం బాగా ఏమవుతుందో తెలుసా? పెరుగుతుంది. ఎందుకు తెలుసా? వాక్యం మీద మాత్రమే వారు బేస్ అయ్యి ప్రార్థన చేస్తారు కనుక. ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కానీ వారు ప్రార్థన చేస్తారు కానీ వాక్యానుసారంగా వారు ప్రార్థన చేయరు. చేస్తారు, వాక్యానుసారంగా వారి ప్రార్థన ఉండదు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుందంటే, వాక్యము వింటున్న వారేమో ఎక్కువగా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. వాక్యము తెలియని వారు ప్రార్థన చేస్తారు కానీ ఎక్కువగా ప్రార్థించేటువంటి సమయం వారికి ఉండదు. అర్థమవుతుందా? ఈ ప్రకారం మనం చూడగలిగితే దేవుడు మన ప్రార్థనలు ఎందుకు ఆలకించడం లేదు అనే విషయాన్ని మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేంటనంటే, దేవుని వాక్యమునకు లోబడక మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చేయాలా, దేవునికి వాక్యానికి లోబడకుండా ప్రార్థన చేయాలా? దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చేయాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని మాటలు విని మనం ప్రార్థన చేయాలి. చూసారా, చాలాసార్లు ప్రసంగాలు అయిపోయిన తర్వాత దేవుడు అనేకమైనటువంటి వాక్యం ఒకటే, కానీ భిన్నమైనటువంటి కోణాల్లో ఆయన మాట్లాడితే డైరెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునా కదా? ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కలా మాట్లాడతారు. ఒక్కొక్క సేవకుని యొక్క ఆల్టర్ కాల్ ఒకలా ఉంటుంది. ఒక్కొక్క సేవకుల యొక్క పిలుపు ఒకలా ఉంటుంది. ఒక్కొక్క సేవకులు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటే ప్రియదేవుని హృదయం మండిపోతుంది అన్నమాట. నేను ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్నానంటే, ఈ రోజు నాతో దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. అసలు ఇలాంటి వాక్యాన్ని ఎందుకు మిస్ అయిపోతున్నాను? ఈ రేపు నుంచి నా జీవితాన్ని నేను మార్చేసుకుంటాను. రేపటి నుంచి కరెక్ట్ టైంకి వచ్చేస్తాను. రేపటి నుంచి ఖచ్చితంగా నేను దేవుని మందిరంలో ఉంటాను. నేను దేవునికే సేవ చేస్తాను. ఇక నా పాస్టర్ గారి దగ్గర ఉండిపోతాను. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నా ఏం చేస్తారు తెలుసా? దేంట్లోకి వచ్చేస్తారు చెప్పాలి? ఆ పాత్రలోకి వచ్చేస్తారు. బాగా వినాలి. నేను అంటున్నాను, ఇంతకుముందు ఎప్పుడు వాక్యం వినలేదా? కదిలించబడ్డాను. దేవుని వాక్యం ప్రతిరోజు నేను కదిలిస్తుంది. అయినప్పటికీ కూడా మనం కదలలేని వారికి అలాగే ఉండిపోతున్నాం. అర్థమవుతుందండి? అది కదిలించేటువంటి వాక్యము మన మధ్యలో ఉన్నంత కాలము మనం కూడా కదలాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. జవాబు పొందుకోలేనికి గల కారణం ఏంటంటే, వాక్యము వింటున్నాం కానీ వాక్యానుసారంగా మనం ప్రార్థించలేకపోతున్నాం కదండి. ఎంత చెట్టుకి అంతే గాలి. అవునా కదా? కదండి. ఎంత సంపాదనకి అంతే తిండి. అంతే కదా? సంపాదన ఎలా ఉంటే అంత బాగా తింటాం మనం. సంపాదన లేకపోతే ఏం చేస్తాం? తింటామా? కదండి. ఎంత డబ్బుకి అన్ని బట్టలు. అవునా కదా? ఎంత డబ్బుకి అంత బంగారం. అవునా కదా? అన్నిటికీ దేనికి ముడిపడి ఉంది? డబ్బుకే ముడిపడి ఉంది. బాగా వినాలి. ఎంత ఉంటే అంత లగ్జరీ చేస్తాం. డబ్బు లేకపోతే లగ్జరీ చేయలేం. అలాగే ప్రియమైన పిల్లలు గమనించండి, వాక్యం ఎంతైతే ఉంటో అంతసేపు ప్రార్థన చేస్తామంట. వాక్యం లేకపోతే మనం ప్రార్థన చేయలేం. ఈ రోజున ఒక ఆయన కానివ్వండి, ఒక ఆవిడ కానివ్వండి, వారు మంచి ప్రార్థనా పరులు అంటే మీరు ఎలా చెప్పగలుగుతారో తెలుసా? వారు ఏం చేస్తారో తెలుసా? వాక్యం వింటారు, వెంటనే ప్రార్థన చేస్తారు. కదండి. సెల్ ఫోన్లో వెంటనే ఏమవుతుంది? బాగా చెప్పాలి, ఛార్జింగ్ పెడతారు, అక్కడ మాట్లాడతారు, ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే ఛార్జింగ్ పెడతారు, మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఏమవుతుంది తెలుసా? అంటే ఒక ఛార్జింగ్ని మనం ఎలాగనైతే సెల్ ఫోన్ కోసం వాడుకుంటున్నామో అలాగే మన జీవితాలను కూడా మనం ఏ విధంగా వాడుకోవాలంటే ఏమంటే వాక్యం అనేటువంటి కదండి ఛార్జింగ్ ద్వారా, ప్రార్థన అనేటువంటి జీవితం ద్వారా సఫలపరచాలి. ప్రార్థన అనేటువంటి జీవితం వల్ల సఫలపరిచి మళ్ళీ ఛార్జింగ్ ఎక్కించుకోవాలి. ఎక్కడికి వచ్చి? దేవుని మందిరానికి వచ్చి బాగా వినాలి, వాక్యం విని ఆ ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు తన జీవితంలో మన గొప్ప కార్యాలు జరిగిస్తాడని తెలియజేస్తాను. కనుక ముగింపులోనికి వస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? చివరిగా అంటున్నాడు ఆయన, పరిసయుడు
సుంకరి ఉన్నాడంట. సుంకరి ఏమో ఆ విధంగా ప్రార్థన చేశాడు. అయితే ప్రార్థన చేశాడు కానీ దేవుడు తన ప్రార్థన ఏమాత్రం కూడా ఆలకించలేదు. కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడో చెప్పనా? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు పరిసయ్యుని ప్రార్థన ఆలకించలేదంటే, పరిసయ్యునిలో ఈ 6 రకాలైనటువంటి ప్రార్థనకు జవాబు రాలేనటువంటి తత్వం ఉంది కనుక. కానీ నిజంగా చెప్పాలంటే బయటవాడంట అక్కడ వరకు వచ్చిన లోన్ ఎందుకు రాకూడదు చెప్పండి? నిజంగా మీకు మాట చెప్తాను, మనలో ఎన్నో తప్పులు ఉండొచ్చు. నేను ఎవరిని అడగను. చాలా చాలా కాంప్లికేటెడ్ విషయం ఇది కదండి. చాలా పుట్టిన ప్రతివాడికి మనిషిగా ఉంటుంది. బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అది చిన్నది కావచ్చు, పెద్ద కావచ్చు. ప్రభు క్షమిస్తాడు. క్షమించడానికి కాదు నేను దానికి అర్థం. అలా అని మనం క్షమిస్తున్నాడు కదా అని మరలా అదే చేయకుండా మనం జాగ్రత్తగా ఒక నిశ్చితాన్ని, ఖచ్చితాన్ని కలిగి ఉండాలి. బాగా వినాలి. మనం చాలాసార్లు చూడండి చాలా ఫీల్ అవుతాం. ఈ రోజున ఏదో చేశాను, ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళకూడదనే ఫీలింగ్ వస్తుంది. వచ్చిందా ఎప్పటికైనా? వచ్చినప్పటికీ కూడా మనం బయట కూర్చుందాంలే, లోనికి ఎందుకులే, దేవుని ఆలయాన్ని మనం ఏం చేయకూడదు, పాడు చేయకూడదు, మలినం అవ్వకూడదు. చూసారా? అంటే ఏంటి? మీ మనస్సు ఏం చేస్తుంది? మిమ్మల్ని గద్దిస్తుంది. గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు ఎవరో? సుంకరి. అందుకని బయట కూర్చున్నాడంట. ప్రభువా ఎందుకు వచ్చిందిలే నాయన, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నిజమే, ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే, నిజమే నాయన, ఆడైతే నీతిమంతుడు నాయన, అందుకనే వెళ్ళాడయ్యా. ఆడైతే ఏం చేశాడంట చెప్పాలి? చోరీ చేయలేదు, దొంగతనం చేయలేదు, ఆడు వ్యభిచారం చేయలేదు, ఆడేం చేయలేదు, ఇంకా అన్యాయం చేయలేదు, ఏం చేయలేదు నాయన. ఆడికి ధైర్యం ఉంది కాబట్టి వెళ్ళాడు. కానీ నేను అలాంటోని కాదు. ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నేను అలాంటోనే నాయన, నేను అలాంటోనే, అందుకని నీ మందిరానికి రాలేకపోయాను. నీ మందిరంలో ఒక్క అడుగేస్తే ఆడితో పక్కనే ఉండి ప్రార్థన చేస్తాను. కానీ నాకు ఆడుకున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆడు గొప్పోడు నాయన. చూసారా? తన స్నేహితుడిని గొప్పగా చేసుకున్నాడు. అందుకనే వాడు వెళ్ళాడు ప్రభు అని దగ్గరికి. నిజంగా ఈ జాతకం ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఆయన జాతకం ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. వీడేమో ఆడి కోసం నిందలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆడు రాలేకపోయాడు, చూసావా అన్నాడు. కానీ వచ్చినోడు ఏం చేశాడు తెలుసా? నిజమేనాయన, నాకంటే ఆడు గొప్పోడు కాబట్టి వచ్చాడు ప్రభా. ఆడి ప్రార్థన, నా ప్రార్థన, ఫస్ట్ ఆడు ప్రార్థన వినిన తర్వాత నా ప్రార్థన కూడా విను ప్రభా అని ఏం చేయడు తెలుసా? ఏం చేశాడు? ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఇంకో మాట చెప్పంటారా? మోకాళ్ళు వేసాడు. కళ్ళు జస్ట్ ఒక్కసారి పైకి లేపితే చాలు, ముందు దేవాలయం ఉంది, దేవాలయం టవర్ కూడా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. అయితే అన్నాడు, కళ్ళు ఎత్తితే చాలు కనిపిస్తుంది తమ్ముడు. కానీ ఏమాత్రం కూడా కళ్ళు ఎత్తలేదంట. ఏంటో తెలుసా అండి? తల ఉంచుకునే ప్రార్థన చేశాడు. కళ్ళు ఎత్తుటకైనను ధైర్యము చాలక అన్నాడు. అబ్బాబ్బా, దేవుని మందిరం చూడడానికి కూడా నేను అనర్హుణ్ణి ప్రభువా. నీ మందిరం వైపు నా కన్నులతో చూడడానికి నేను సరిపోను. నువ్వు అతి కాంక్షణుడివి, మనోహరుడివి, అతి సుందరుడివి, పరిశుద్ధుడు నైనా. అయ్యా, నా అలాంటి పాపాత్ముడ కన్ను నీ ఇలాంటి పరిశుద్ధుని మీద పడకుండా, అయ్యా నాకు అంత ధైర్యం లేదు, నేను చూడలేకపోతున్నాను ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు నాయనా అనే విధంగా తను ప్రార్థన చేశాడంట. తను అంటున్నాడంట, గుండెలు కొట్టుకుంటున్నాడంట. ఏం చేశాడు? రొమ్ములు కొట్టుకున్నాడు. నేను పాపిని నాయనా ఒప్పుకుంటున్నాడు. చూసారా? పాపాన్ని ఎలా ఒప్పుకోవాలంటే రొమ్ములు కొట్టుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒప్పుకుంటున్నాడు. రొమ్ములు ఎప్పుడు కొట్టుకుంటాం చెప్పండి? భరించలేని దుఃఖం వచ్చినప్పుడు. చాలాసార్లు రొమ్ములు కొట్టుకునేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది అంటే, భర్త చనిపోతే భార్య ఆ పనే చేస్తుంది. అయ్యో నా పెనిమిటి ఏమేయడో తెలుసా? వెళ్ళిపోయాడు. నా గుండెకే వెళ్ళిపోయింది, నా యొక్క మనిషి వెళ్ళిపోయాడు, నా భర్త వెళ్ళిపోయాడు, నాకున్నవాడు వెళ్ళిపోయాడు అని చాలా ఎక్కువగా తల్లి ఎలాగనైతే ఏడుస్తుందో అలాగా అయ్యో అని గుండెలను కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అయ్యో తన ఉద్దేశం ఏంటంటే, కనీసం నేనున్నటువంటి ఆ ప్రదేశం కూడా అపవిత్రం చేసేసానేమో అనుకున్న భావంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున వర్తమానమైనటువంటి నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. ప్రార్థనలకు జవాబు రావడం లేకపోవడానికి గల కారణం 6 విషయాలు దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా, హృదయంలో పాపం ఉంటే దేవుడు ఏమాత్రం కూడా దాన్ని చెప్పాలి, ఏం చేయడు? ఆలకించడు. వేషధారులుగా ఉంటే మన ప్రార్థనలు ఆలకించడు. విశ్వాసంతో కాకుండా సందేహంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. గర్వంతో ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు కదండి. ఇతరులు మనం క్షమించలేకపోయినప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థనల్ని ఆలకించడు. ఇక చివరిసారిగా మనం చూడగలిగితే, దేవుని సంఘంలోనికి వచ్చి వాక్యాన్ని కూడా సరిగా మనము వినకపోయినప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థనలు ఏమాత్రం కూడా ఆలకించడు. కనుక ఈ 6 లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే సుంకర్లో ఉన్నాయి. నేను అంటున్నాను, ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణమైనా నీకు ఉండొచ్చు. ఒకవేళ 6 లక్షణాలు కూడా ఉండొచ్చు, లేకపోతే 5 లక్షణాలు ఉండొచ్చు, 4 లక్షణాలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.
ఏదైనా లక్షణమే కదా. ఆ ఒక్క లక్షణం ఉన్నప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కనుక ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి ఈ భక్తుని కంటే ఏమండి అన్ని లక్షణాలు ఉండి ప్రభువా నేను పాపిని, నాకు అన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పినటువంటి వాడు ఏం చేసాడు? కనికరించబడ్డాడు, తను తగ్గించుకున్నాడు. వీడైతే హెచ్చించుకున్నాడు. కింద వచనం చూడగలిగితే దేవుడు చెప్పాడు, నేను వాడి ప్రార్థనే ఆలకిస్తాను కానీ వీడి ప్రార్థన నేను ఆలకించని ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకనంటే తనను తాను తగ్గించుకున్నాడు కనుకనే నేను వాడిని హెచ్చిస్తాను అని దేవుని వాక్యం చెప్పింది. కనుక ఈ రోజున దేవుడు ఎదుగుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. నీలో ప్రార్థన ఉంటే, నీలో వాక్యం ఉంటే, నీలో చక్కటైన విధేయతలు కలిగి ఉంటే దేవుడు కూడా నేను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి విషయంలో దేవుడు మీకు సహాయం చేసి సహకరించి ఎత్తైనటువంటి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచును గాక.